ఎస్వీ గోశాలలో 100 ఆవులు చనిపోయాయని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మండిపడ్డారు. గత 3 నెలల్లో వివిధ రకాల అనారోగ్యాల కారణంగా 40 ఆవులు మృతి చెందాయని ఆయన చెప్పారు. ఎస్వీ గోశాలలో 260 మంది ఉద్యోగులు గోవుల సంరక్షణ చూసుకుంటున్నారని, శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన గోవుల సంరక్షణను టీటీడీ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతతో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గోవుల మృతిపై అసత్య ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది 50-60 సంవత్సరాలుగా నుంచి తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న నిలయంలో గోశాల ప్రారంభమైంది. దాదాపు ఇప్పుడు 1785 ఆవులు ఉన్నాయి. దాదాపు 260 మంది సిబ్బందిని పెట్టి మనుషుల్ని ఎలా చూసుకుంటున్నారో అలా గోవులను కూడా అత్యంత ప్రీతిపాత్రులైన వెంకటేశ్వర స్వామికి గోవులంటే చాలా ఇష్టం. అటువంటి దాన్ని 260 మంది మా ఉద్యోగులను నియమించి వాటికి కావాల్సిన పశుగ్రాసం అయితేనేమి, ఫీడ్ అయితేనేమి, దానికి కావాల్సిన వసతులు అయితేనేమి, ముఖ్యంగా డాక్టర్లు కూడా నియమించారు. 60 సంవత్సరాలుగా ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. 1-2 చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ముసలితనంలో జబ్బు వచ్చి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మనుషులు కూడా హార్ట్ అటాక్ వస్తూ ఉంది. బాగుండే మనుషులకు కూడా జబ్బులు వస్తున్నాయి. రకరకాల వివిధ రకాలైన జబ్బులు వస్తున్నాయి మనుషులకు. మనుషులు చనిపోవడం లేదా? కరుణాకర్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించు మాట్లాడే ముందు. గోవులకు ఇంతకన్నా మించి తిరుమల తిరుపతి పుణ్య నిలయంలో ఎవరైనా అశ్రద్ధ వహిస్తున్నారా? ఇప్పుడు మీ ప్రభుత్వంలో కావాలంటే ఇష్టానుసారం చేశారు. అజమాయిషీ లేదు. నీ పెత్తనము, ఇంకా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి పెత్తనం ఇక్కడ కొనసాగింది. గత 5 ఏళ్ళు తిరుమల తిరుపతి సొంత ఆస్తిలాగా, సొంత ఇల్లులాగా, సొంత నిలయం మాదిరి చేసుకున్నారు. నీకు భగవంతుడు దేవుడు అంటే భక్తి లేదు. భగవంతుడు నిన్ను క్షమించి నీ కులాన్ని కూడా దాచిపెట్టుకొని హిందూ ధర్మానికి కట్టుబడి నువ్వు కులాన్ని కూడా దాచిపెట్టుకున్నావు. నీ కులాన్ని దాచిపెట్టుకొని నువ్వు చైర్మన్గా 2 సార్లు సాగావు. నీ హయాంలో ఎన్ని ఆవులు చనిపోలేదా? ఒక్కసారి నీవు ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడు కరుణాకర్ రెడ్డి గారు.